ఇప్పటికైతే మ్యాచ్ స్టార్ట్ కాలేదు, కానీ న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. బహుశా టీమిండియా విజయానికి తొలి అడుగు ఇక్కడే పడింది అనుకుంటున్నా. ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్స్లో, ప్రెజర్ మ్యాచెస్లో, హై వోల్టేజ్ మ్యాచెస్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం ఎంత తప్పో గతంలో చూసాము. ఇంకా చెప్పాలంటే టీమిండియానే 2 సార్లు బోల్తా పడింది. ఇలా టాస్ గెలిచి ఫైనల్స్లో బౌలింగ్ తీసుకుని 2 ట్రోఫీలను మిస్ చేసుకుంది. అందరికీ గుర్తే ఉంటుంది, 2003 వన్డే వరల్డ్ కప్లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఫైనల్కు తీసుకెళ్లింది టీమిండియా. అప్పుడు కూడా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. సెహ్వాగ్, గంగూలీ, సచిన్, ద్రవిడ్ ఇలా పోల్చుకుంటే జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ ఇలా మంచి ప్లేయర్లతో సూపర్గా ఉంది. ఫైనల్కు దూసుకెళ్ళింది. కానీ ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అందుకు కారణం కూడా అప్పట్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడమే అంటుంటారు క్రికెట్ విశ్లేషకులు. నిజంగా అప్పుడే వరల్డ్ కప్ కొట్టింటే టీమిండియా మరో వరల్డ్ కప్ చేరి ఉండేది. ఇక మరో ఓటమి 2016 అనుకుంటా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇంకా చెప్పాలంటే అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుందాం అన్నా కూడా విరాట్ కోహ్లీ వినలేదు అనే రూమర్స్ కూడా వచ్చాయి. ఆ రూమర్స్లో ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు, కానీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం, పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ బ్యాటింగ్లో చెలరేగిపోవడం, పాకిస్తాన్ భారీ స్కోర్ చేయడం, ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్లో ఫెయిల్ కావడం, మ్యాచ్ ఓడిపోవడం చకచకా జరిగిపోయింది. దీంతో 2 మేజర్ టైటిల్స్ను టీమిండియా మిస్ అయింది. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా అదే తప్పు చేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫైనల్స్ లాంటి ఈవెంట్లో దానికి తోడు ఇప్పుడున్న భారత ఫామ్ను బట్టి చూస్తే ఫస్ట్ బ్యాటింగ్లో ఈజీగా 250 రన్స్ కొట్టేలా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో టీమిండియాకు అవకాశం ఇవ్వకూడదు. అలాంటిది న్యూజిలాండ్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. బహుశా మన గెలుపు ఇక్కడే మొదలైంది అనుకుంటున్నా. ఖచ్చితంగా టీమిండియా ఇప్పుడున్న ఫామ్ను చూస్తే 200 రన్స్ కొట్టినా కూడా చేజింగ్లో ఆ స్కోర్ను చేంజ్ చేయడం ఫైనల్స్లో అంత ఈజీ కాదు. బహుశా ఈసారి కూడా న్యూజిలాండ్ రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇదే విషయంపై స్పందించాడు టీమిండియా స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఖచ్చితంగా న్యూజిలాండ్ ఓటమి టాస్తోనే కన్ఫర్మ్ అయిందని, వాళ్ళ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం వాళ్ళ దృష్టిలో కరెక్ట్ కావచ్చేమో, కానీ మనకు మాత్రం అంతకు మించి సక్సెస్ అని చెప్పొచ్చు. భారతీయ జట్టు ఖచ్చితంగా టైటిల్ గెలవబోతోందని మ్యాచ్కి ముందే చెప్పాడు.